ఈరోజు మనం టాపిక్ యూరోపియన్ రాక గురించి తెలుసుకుందాం. యూరోపియన్ రాక గురించి తెలుసుకుందాం. యూరోపియన్ రాక అసలు యూరోపియన్లు వచ్చి మన భారతదేశాన్ని ఎలా ఆక్రమించుకుర్రో, ఏ యుద్ధాల ద్వారా ఆక్రమించుకుర్రో, అసలు ఫస్ట్ ఎవరు వచ్చారు, లాస్ట్ ఎవరు వచ్చారు, అండ్ ఫస్ట్ ఎవరు వెళ్ళిపోయారు మన భారతదేశం నుంచి, అండ్ లాస్ట్లో ఎవరు వెళ్ళిపోయారు, వాళ్ళ ప్రధాన స్థావరాలు ఏంది, అండ్ ప్రధాన కేంద్రాలు ఏంది, అసలు యూరోపియన్లు రావడానికి కారణం ఏంది అని వాటి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా లెంత్ ఉంటుంది, కాకపోతే ఈ వీడియో చాలా టాపిక్ ఉంటుంది. ఒక్కొక్క టాపిక్ అంటే పోర్చుగీస్, డచ్ వారు, బ్రిటిష్ వారు, డెన్స్ వారు, ఫ్రెంచ్ వారు ఉంటారుగా, ఈ 5 దేశాలు వస్తాయిగా మన కాడ. అందుకనే దేశాల గురించి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కళ్ళ గురించి తెలుసుకుందాం మనం. ఈ పట్టిక అనేది లాస్ట్కి చెప్తాను, మీకు అందరికీ లాస్ట్కి చెప్తాను మీకు. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత ఈ వీడియో పూర్తిగా పోర్చుగల్స్ గురించి వివరించిన తర్వాత, నెక్స్ట్ డచ్ నెదర్లాండ్ వాళ్ళ గురించి అయిపోయిన తర్వాత, బ్రిటిష్ వారి గురించి అయిపోయిన తర్వాత, డెన్స్ వారి గురించి అయిపోయిన తర్వాత, ఫ్రెంచ్ వారి గురించి అయిపోయిన తర్వాత ఈ పట్టిక ఎలా వచ్చిందో మీకు అప్పుడు ఆటోమేటిక్ అర్థమవుతుంది. లేదు లాస్ట్లో నేను ఎలా వచ్చిందో, దీని ప్రధాన స్థావరాలు ఏంది, వీటిలో ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంది అని తర్వాత చెప్తాను మీకు, సరేనా? ఫస్ట్ ఏంటంటే పోర్చుగీస్ వారు గురించి తెలుసుకుందాం. అసలు యూరోపియన్లు ఎందుకు వస్తారంటే మనకి ప్రధాన కారణం ఏంటంటే స్పేసెస్ ఉంటుంది, అంటే సుగంధ ద్రవ్యాలు ఉంటుంది. మన భారతదేశంలో వరల్డ్ వైడ్లో సుగంధ ద్రవ్యాలు ఎక్కువ ఉత్పత్తి చేసే ఏదైనా ఉందంటే మన భారతదేశం మాత్రమే ఎక్కువ. అంటే అంత డిమాండ్ మన భారతదేశం సుగంధ ద్రవ్యాల మీద అంత డిమాండ్ అనమాట వరల్డ్ వైడ్లో. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే అసలు పోర్చుగీస్ రావడానికి కారణం మనకు ఏంటంటే భూమార్గం ఉండేది. ఫస్ట్ భూమార్గం ఉండేది. పోర్చుగీస్ వారు ఫస్ట్ ఉపయోగించారు మన భారతదేశంలో. అంటే సుగంధ ద్రవ్యాల్లో అంటే తీసుకుని వెళ్ళే వాళ్ళు భూమార్గం ద్వారా. అది ఏం చేస్తారంటే ఎక్కడంటే అది ఆఫ్రికా ఖండంలోనే కాన్స్టాంటినోపుల్ అని ఒక స్థావరం ఉంటుంది. ఆ స్థావరం కాడ ఉంటుంది యాక్చువల్లీ. ఇది ఏం చేస్తారంటే భూమార్గం ద్వారా ఇక్కడ కాన్స్టాంటినోపుల్ నుంచి వచ్చి మన భారతదేశంకి వస్తారు. కాన్స్టాంటినోపుల్ అనే ఉంటుందిగా, అక్కడ నుంచి వచ్చిన తర్వాత మన భారతదేశానికి చేరుకుంటారు ఈ భూమార్గంలో ఏం చేస్తారంటే 1453లో భూమార్గాన్ని టర్కీ పాలకుడైన రెండవ మహమ్మద్ బెన్స్టన్ అనేది ఆయన ఆక్రమిస్తాడు అనమాట. యుద్ధం చేసి ఆక్రమించుకుంటాడు. అప్పుడు భూమార్గం అనేది క్లోజ్ అవుతుంది అక్కడ. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే పోర్చుగీస్ వారు మనకి ఏదైనా నౌక మార్గం అంటే సముద్ర మార్గం కనిపెట్టాలని పోర్చుగీస్ వాళ్ళు ప్రయత్నిస్తారు ఇండియాకి రావడానికి. అప్పుడు ఇది ఇన్ఫాంట్ హెన్రీ అనేది ఒక వ్యక్తి ఉంటాడు అనమాట పోర్చుగీస్. ఆయనది ఏంటంటే నౌక పాఠశాల ఉంటుంది. ప్రత్యేకంగా ఆయనకు ఏంటంటే నౌకల గురించి మాత్రమే తయారు చేయడం, వాటిని ఎలా నడపాలనేది ఆయన చేస్తాడనమాట అలా పోర్చుగీస్లో. అయితే ఆయన బిరుదు ఏంటంటే హెన్రీ ది నావిగేటర్ అంటారు. ఈయన ఏం చేస్తాడంటే అయితే సముద్ర మార్గాన్ని కనిపెట్టాలని ఎవరిని పంపిస్తారంటే ది నావిగేటర్ ఏం చేస్తాడంటే డయానా అనే వ్యక్తిని పంపిస్తాడు. ఎప్పుడు 1487లో పంపిస్తాడు. 1487లో పంపించినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే సముద్ర మార్గాన్ని కనిపెట్టుకోవడానికి సముద్ర మార్గం ద్వారా వచ్చి ఆఫ్రికా ఆగ్రం అంటే ఆఫ్రికా పైన ఉంటుంది, అంటే ఆఫ్రికా ఖండంలో ఎంట్రన్స్లో ఉంటుంది. ఆఫ్రికా ఖండంకి వచ్చేసి అక్కడ ఏంటంటే తుఫాన్ వల్ల అక్కడ ఆగిపోతాడు అనమాట. ఆగిపోయిన తర్వాత ఆ తుఫాన్ వచ్చిందని ఏం చేస్తాడంటే దానికి తుఫాన్ ఆగ్రా అని అంటారు, లేదంటే ఆయన పేరు పెడతారు అనమాట. దీనికి కేఫ్ ఆఫ్ తుఫాన్ ఆగ్రా వచ్చి అక్కడ ఆగి వెళ్ళిపోతాడు రిటర్న్. ఏంటంటే ఆ తుఫాన్ వల్ల ముందుకు సాగలేక సముద్రం ముందుకు సాగలేక ఆఫ్రికా ఖండం దగ్గర వచ్చి అక్కడ ఆగేసి కోనకు ఉంటుంది, సముద్రం కోనకు ఉంటుంది. దానికి ఏం చేస్తాడంటే తుఫాన్ ఆగ్రా అంటే కేఫ్ ఆఫ్ గూడ్స్ అని పెట్టేసి పోతాడు. ఈ తుఫాన్ ఆగ్రా అని ఆయన పేరు పెట్టిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే రెండో జార్జ్ అనే వ్యక్తి వస్తాడు. రెండో జార్జ్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ తుఫాన్ ఆగ్రాని కేఫ్ ఆఫ్ గూడ్స్ హోప్ అని పెట్టేసి పోతాడు. ఈయన ఏం చేస్తాడంటే రెండో జార్జు ఈయన కేఫ్ ఆఫ్ గూడ్స్ హోప్ అని పెడతాడు. తర్వాత ఎవరిని పంపిస్తాడంటే కొలంబస్ అనే వస్తాడు. కొలంబస్ ఏం చేస్తాడంటే అట్లాంటిక్ మహాసముద్రంలో వచ్చి దారి తప్పిపోయిన తర్వాత వాడు ఏం కొట్టుకొని ఒక సైడ్ని వెళ్తాడు. అది ఆ సైడ్ని వెళ్ళిందే వెస్టిండీస్ అనమాట. దాన్ని వెస్టిండీస్ని కనుక్కున్నది ఎవరంటే కొలంబస్. ఇది వెస్టిండీస్ని మరో పేరు ఏంటంటే కరేబియన్ దీవులు అంటారు.
ఈయన అంటే అట్లాంటిక్ మహాసముద్రంలో దారి తప్పిపోయి, అంటే తుఫాన్ ఆగద వల్ల ఆయన దారి తప్పిపోయి వెస్టిండీస్ అంటే ఒక మూలకు చేరుకుంటాడు, కరేబియన్ దీవుల్లో చేరుకుంటాడు. తర్వాత ఎవరు వస్తారంటే వాస్కోడి గామా సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి వస్తాడు. ఈయన ఏం చేస్తాడో వస్తాడు. ఎక్కడ వస్తాడు? కేఫ్ ఆఫ్ గూడ్స్ ఉంటుందిగా, కేఫ్ ఆఫ్ గూడ్స్ హోప్ అని ఉంటుందిగా, అక్కడ వరకు వస్తాడు. అంటే ఆఫ్రికా ఖండంలో కేఫ్ ఆఫ్ గుడ్ వరకు వచ్చేసి అక్కడ నుంచి ఏంటంటే వెళ్తాడు అనమాట. బయలుదేరిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే శాన్ గ్రామ్ బ్రీ అన్న నౌక పేరు, ఇది నౌక పేరు. ఆ నౌకలో ఎక్కేసి ఎక్కడ వస్తాడంటే కేఫ్ ఆఫ్ గుడ్ వస్తాడు. ఇక్కడ ఎవరు ఉంటాడంటే పరిపాలిస్తున్న రాజు ఎవరంటే రెండవ ఇమాన్యుల్ అని ఉంటాడు. ఈయన రెండవ ఇమాన్యుల్ అనే ఉంటాడు. అక్కడ వెల్కమ్ చెప్తాడనమాట. వెల్కమ్ చెప్పిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే కేఫ్ ఆఫ్ గూడ్స్ చేరుకుని లింబన్ నుండి కేఫ్ ఆఫ్ గూడ్స్ చేరుకోవడానికి వెల్కమ్ పలికింది ఎవరు వ్యక్తి అంటే రెండవ ఇల్మాన్. ఈయన ఏం చేస్తాడంటే ఒక నౌక అంటే ఒక వ్యాపారవేత్త ఉంటాడు, ఇబ్న్ మజీద్ అనే వ్యాపారవేత్త అంటాడు. ఈ కేఫ్ ఆఫ్ గూడ్స్ నుంచి భారతదేశానికి ఈయనతో పాటు వస్తాడు ఈయనమాట. ఇబాన్ మజీద్ అనేది వ్యాపారవేత్త. ఎక్కడి నుంచి? కేఫ్ ఆఫ్ గూడ్ నుంచి ఇబాన్ మజీద్ అనే వ్యాపారవేత్తతో కలిసి ఈయన 1948 మే 17న భారతదేశం కాలికట్ అంటే ఇది మలబార్ తీరం కేరళలో ఉంటుంది. కేరళలో ఆ తీరాన్ని చేరుకుంటాడు. అప్పుడు మన కేరళ రాజు ఎవరు పరిపాలిస్తుంటే అంటే ఇక మలబార్ తీరాన్ని ఎవరు పరిపాలిస్తుంటే జమేరియన్ మను విక్రమ వర్మ అని కూడా అంటారు. ఆయనకి జమేరియన్ లేదా మను విక్రమార్క అని కూడా అంటారు. అయితే ఏం చేస్తారంటే 1948 మే 17న భారతదేశం వచ్చిన ఆయన వాస్కోడి గామా వచ్చిన తర్వాత ఫస్ట్ భారతదేశానికి ఎవరు వచ్చారంటే వాస్కోడి గామా. ఎప్పుడంటే 1948 మే 17న వస్తాడు. అప్పుడు భారతదేశం పరిపాలిస్తున్న రాజు ఎవరంటే జమీరియన్, అంటే మలబార్ తీరాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరంటే జమీరియన్. వెల్కమ్ పలుకుతాడు. కొన్ని సుగంధ ద్రవ్యాలను కొనిపించి ఆయన ఏం చేస్తాడంటే పంపించేస్తాడు. రిటర్న్ పంపించేసిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే వాస్కోడి గామా ఏం చేస్తాడంటే ఆ సుగంధ ద్రవ్యాలు ఇక్కడ ₹1 కొనేసి అక్కడ పోర్చుగల్లో వెళ్ళిపోయి ఆయన 60% రేట్లతో అమ్ముతాడు. అంటే ఇక్కడ ₹1 ఉన్నదాన్ని అక్కడ ₹60 అమ్ముతాడు. అప్పుడు ₹59 అంటే లాభమే. ఆయనకి లాభం వచ్చిందని ఆయన రెండోసారి ఎప్పుడు వస్తాడంటే 1502లో రెండోసారి వాస్కోడి గామా వస్తాడు. ఇప్పుడు ఇండియాకి సముద్ర మార్గాన్ని ఎవరు కనిపెట్టారంటే వాస్కోడి గామా. ఇండియాకి ఎప్పుడు చేరుకున్నారంటే 1498 మే 17న. ఎవరు రాజు ఉన్నారంటే అప్పుడు మలబార్ తీరాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరంటే జమీరియన్. ఆయన రెండోసారి ఎప్పుడు వస్తారంటే 1502లో వస్తాడు భారతదేశానికి రెండోసారి. మళ్ళీ ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు అనేది ఎక్కువ రేట్లు ఉంటాయి. ఇక ఆ రేట్లను లాభం పొందిందని మళ్ళీ రెండోసారి ఆశతో ఇక్కడికి ఇండియాకు వస్తాడు. అయితే వాస్కోడి గామా వచ్చినప్పుడు మన విజయనగర సామ్రాజ్యం ఉంటుంది. విజయనగర సామ్రాజ్యం పరిపాలిస్తుంది ఎవరంటే ఇమ్మడి నరసింహరాయలు. అండ్ ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే సికిందర్ షా ఉంటారు. ఈయన ఢిల్లీకి పరిపాలిస్తుండు. ఈయన ఏంటంటే ఇమాన్యుయల్ నరసింహషా అనేది విజయనగరాన్ని పరిపాలిస్తుండు. అయితే ఈయన 62% లాభం పొందుతుండనే ఆయన 62% లాభం పొందినని మళ్ళీ వాస్కోడి గామా ఏం చేస్తాడు రెండోసారి 1502లో మళ్ళీ రిటర్న్ వస్తాడు. ఈయన ఏంటంటే ఎప్పుడు చచ్చిపోయిందంటే ఈయన వాస్కోడి గామా ఎప్పుడు చచ్చిపోయిందంటే 1524లో కొచ్చిన్లో చచ్చిపోతాడు ఈయన. ఇక్కడ భారతదేశంలో ఇప్పుడు కూడా ఉంది సమాధి, భారతదేశంలో ఉంది ఆయనది. కొచ్చిన్లో చచ్చిపోతాడు వాస్కోడి గామా. కొచ్చిన్లో ఆయన చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు ఉంటాడంటే రాజు ఎవరైతాడంటే ఫ్రాన్సిస్ డి అల్మడా అనే రాజు అవుతాడు. ఫ్రాన్సిస్ డి అల్మడా అనే రాజు ఉంటాడు. ఆయన ఏంటంటే దేనికి ఫేమస్ అంటే ఫ్రాన్సిస్ డి అల్మడా అనేది దేనికి ఫేమస్ అంటే నీటి బ్లూ వాటర్ పాలసీ అనేది ప్రవేశపెడతాడు. ఈ బ్లూ వాటర్ పాలసీ అనేది ఏం తెలుసా? ఒక కర్ర పత్రం ఉంటుంది అనమాట. కార్ట్ జ్యూస్ అనేది ఒక పత్రం ఉంటుంది. సముద్రంలో ఎవరైనా ప్రవేశించాలంటే ఈ కార్ట్ జ్యూస్ అనేది ఒక పత్రం ఉంటుంది, ఇష్యూ చేస్తారనమాట. ఇది అమౌంట్ కట్టడం వల్ల వస్తుంది వాళ్ళకి. వాళ్ళు మాత్రం ఈ పత్రం ఉన్న వాళ్ళ మాత్రమే సముద్రంలో ప్రవేశించాలని ఫ్రాన్సిస్ డి అల్మడా అనేది ప్రవేశపెడతాడు. ఎవరు దీనికి రద్దు చేసింది మాత్రం ఈయన తర్వాత ఫ్రాన్స్ డి అల్మడా తర్వాత వచ్చేది అల్బుకర్ అనే రద్దు చేస్తాడు ఈయన.
ఈయన వస్తాడు, రద్దు చేశాడు. అసలు వీళ్ళు ఫస్ట్ ఎప్పుడు వచ్చారంటే 1498 మే 17న వాస్కోడి గామా వస్తాడు. రిటర్న్ వెళ్ళిపోయింది మాత్రం 1961 మన ఆపరేషన్ విజయ్ అనేది అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు గోవా అండ్ డామన్ డ్యూను రెండింటిని విడిచిపిస్తారు. అంటే లాస్ట్కి వీళ్ళకి చేతిలో ఉన్నది కూడా ఇదే, గోవా అండ్ డామన్ డ్యూన్ అనేది రెండు ఉంటాయి. ఈ రెండు ప్రాంతాలని ఆపరేషన్ విజయ్ ద్వారా ఎవరెవరంటే జేఎన్ చౌదరి అండ్ నెహ్రూ ప్రధానమంత్రి. ఈ ఆపరేషన్ విజయ్కి నాయకత్వం ఇచ్చింది ఎవరంటే జేఎన్ చౌదరి వహిస్తాడు. వీళ్ళు ఏంటంటే వచ్చి ఆపరేషన్ విజయ్ ద్వారా అంటే ఫస్ట్ వచ్చింది వీళ్ళే అండ్ 1961లో లాస్ట్ ఖాళీ చేసింది కూడా వీళ్ళే. అందుకని మన భారతదేశంలో గోవాని ఆపరేషన్ విజయ్ ద్వారా కలుపుకుంటాం మనం ఎప్పుడు 1961లో. వీళ్ళు ఆక్రమించిన తూర్పు తీరంలో ఏ ప్రాంతం అంటే మచిలీపట్నం అనమాట. ఓన్లీ ఒకటే స్థావరం ఉంటుంది వాళ్ళది తూర్పు తీరంలో ఏంటంటే మచిలీపట్నం. కానీ సౌత్ ఇప్పుడు వెస్టర్న్ సైడ్ ఉంటుంది. వెస్టర్న్ సైడ్ కొచ్చిన్, గోవా అండ్ డామండ్ ఈ మొత్తం ఆక్రమించుకుంటారు. కానీ తూర్పు తీరంలో అనేది వీళ్ళు రారు. తూర్పు తీరంలో ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది మచిలీపట్నం. దానికి ఆ ప్రాంతానికి మాత్రమే వస్తారు, ఇంకా వేరే దానికి వెళ్ళరు అనమాట. ఇప్పుడు 1510లో గోవాని స్వాధీనం చేసుకున్నది ఎవరంటే అల్బుకర్. అప్పుడు ఎవరు పరిపాలన ఉండంటే శ్రీకృష్ణదేవరాయల పరిపాలన ఉంటుంది మనకి. విజయనగర సామ్రాజ్యానికి ఎవరు పరిపాలిస్తుందంటే కృష్ణదేవరాయలు. ఈయనకి అల్బుకర్కి గోవా ఆక్రమించడంలో సహాయం చేస్తాడు. అయితే ఈ అల్బుకర్ ఏం చేస్తాడంటే సాయం చేసిండని ఆయన ఒక ఇద్దరిని పోర్చుగీస్ వాళ్ళని ఆయన కాలంలో పంపిస్తాడనమాట. డొమినిగో ఫేజ్ అని న్యూనినెజ్ అనే ఇద్దరిని పంపిస్తాడు. డొమినిగో ఫేజ్ అని ఈ రెండింటిని పరిపాలిస్తారు. వీళ్ళు ఏంటంటే అప్పుడు బీజాపూర్ని ఎవరు పరిపాలిస్తుంది సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా అని ఉంటాడు. ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. ఈయన ఎప్పుడు గోవాని ఆక్రమించే టైంలో సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా అని ఉంటాడు. ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయనకి వ్యతిరేకంగా ఎవరు చేస్తారంటే అల్బుకర్కి హెల్ప్ చేసింది ఎవరంటే కృష్ణదేవరాయలు. అల్బుకర్ అసలు ఇంకోటి ఏంటంటే నీలి బ్లూ వాటర్ పాలసీని రద్దు చేస్తాడు. అండ్ ఈయన ఏం చేస్తాడంటే భారతీయ యువతులను పెళ్లి చేసుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉంటాడు. అండ్ స్థానిక పరిపాలన కూడా భాగస్వామ్యం చేస్తాడు. స్థానికులకు పరిపాలన భాగస్వామ్యం చేస్తాడు. అంటే స్థానికులు అంటే ఇప్పుడు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు అండ్ ఎలక్షన్లు ఉంటాయి కదా, అలాంటిది వాటిని ఈయన ప్రోత్సహిస్తాడనమాట. భాగస్వామ్యం చేసి ప్రోత్సహిస్తాడనమాట. ఎవరు? అల్బుకర్. ఈయన ఏంటంటే అర్మాజ్ రేవుపట్నం అనేది నిర్మిస్తాడు. ఇంకోటి ఈయన తర్వాత వచ్చే పోర్చుగీస్ రాజులందరూ డమ్మీ అని కాదు, అంత బలవంతమైన వ్యక్తులు కాదనమాట. అందువలన పోర్చుగీస్ వాళ్ళది నశించబోతుంది. వాళ్ళు అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో కానీ అండ్ మన ఇండియాలో పరిపాలిస్తున్న రాజులతో కానీ యుద్ధాలు చేసుకొని ఓడిపోతారనమాట. ఓడిపోతే ప్రతి ప్రాంతాలు ఒక్కొక్కటి కోల్పోతూ ఉంటారు. అయితే అల్బుకర్ అర్మాజ్ అనే రేవుపట్నాన్ని నిర్మిస్తాడు. ఆయన ఏంటంటే భారతీయుల యువతులను వివాహమాడని ప్రోత్సహిస్తాడు. ఆ స్థానికులకు పరిపాలనలో భాగస్వామ్యం చేస్తాడు. అండ్ ఈయన ఏంటంటే నీటి విధానం ఉంటుంది, బ్లూ వాటర్ పాలసీని రద్దు చేస్తాడు. అప్పుడు నాణ్యాలు ఏదైనా ఉండదంటే క్రూజో అనే నాణ్యాలు వీళ్ళ కాలంలో వీళ్ళు బలహీనతగా పడవడానికి కారణం ఏంటంటే అల్బుకర్ తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ అంటే తక్కువ బలహీనంగా ఉంటారన్నమాట. అంత డామినేట్ లీడర్లు కాదు, తక్కువ బలహీనత. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏంటంటే బ్రెజిల్ ఆక్రమించుకుంటారు. అప్పుడు ఏంటంటే ఈ బ్రెజిల్ ఆక్రమించుకోవడానికి కారణం ఏంటంటే మన ఇండియా కంటే బ్రెజిల్ జనాభా తక్కువ. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే సులువుగా బ్రెజిల్ని మనం పరిపాలించవచ్చని బ్రెజిల్ని ఆక్రమించుకుంటారు పోర్చుగీస్ వారు. అందుకనే ఇండియా మీద అంతగా ఇంట్రెస్ట్ చూపారు. బ్రెజిల్కి వెళ్ళి చూపిస్తారు వాళ్ళు. ఎందుకంటే దగ్గర అండ్ అక్కడ ఏంటంటే తక్కువ జనాభా ఉంటుంది, మనం ఈజీగా ఓడియవచ్చు, మనం పాలించవచ్చు అని అనుకుంటారు. అయితే వీళ్ళు కోల్పోవడానికి వీళ్ళు ఏంటంటే 1530లో రాజధాని కొచ్చిన్ నుంచి గోవాకు మార్చుకుంటారు. అది ఫస్ట్ స్టార్టింగ్ రావుగానే వాళ్ళది
మెయిన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే కొచ్చిన్లో. ఏంటంటే వాస్కోడి గామా వచ్చింది కూడా కాలికాట్ అంటే ఇప్పుడు కాలికాట్ అన్న కొచ్చిన్ అన్న ఒకటే, హెడ్ క్వార్టర్ ఇదేగా వాళ్ళది హెడ్ క్వార్టరు. తర్వాత ఏం చేస్తారని 1530లో గోవాకు మార్చేస్తారు, వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటారు. అందుకని 1961 వరకు గోవానే ఉంటుంది వాళ్ళు ప్రధాన కేంద్రంగా. ఇంకోటి ఏంటంటే సూరత్ వద్ద ఆంగ్లేయులతో యుద్ధం చేస్తారు 1613లో. సూరత్ వద్ద ఆంగ్లేయులతో యుద్ధం చేసేసి వీళ్ళు ఏంటంటే ఓడిపోతారు అనమాట. ఆంగ్లేయులతో యుద్ధం చేసేసి సూరత్ని కోల్పోతారు. సూరత్ను కోల్పోయి వీళ్ళు ఏం చేస్తారంటే ఆంగ్లేయులు సూరత్ని ఆక్రమించుకుంటాడు. తర్వాత ఆ ఆర్మాజ్ రేవు పట్టణం ఉంటుందిగా, ఇది ఏంటంటే డచ్ వారితో యుద్ధం జరుగుతుంది. డచ్ వారితో యుద్ధం జరిగిన తర్వాత 1622లో డచ్ వారితో యుద్ధం జరిగి ఆర్మాజ్ రేవు పట్టణం అనేది ఎవరు నిర్మిస్తారు తెలుసుగా, అల్బుకర్, అక్కడ కోల్పోతారు. 1630లో హుగ్లీ, ఇది ఎక్కడంటే వెస్ట్ బెంగాల్లో ఇక్కడ ఏంటంటే కాశీ ఖాన్ అనేది బెంగాల్ గవర్నర్ అనమాట. మొఘల్ కింద పనిచేస్తూ బెంగాల్కి గవర్నర్గా అంటే మొఘల్ రాజ్యానికి బెంగాల్ గవర్నర్గా చేస్తుంటే కాశీ ఖాన్తో ఓడిపోతారు. హుగ్లీ అనేది వెస్ట్ బెంగాల్ కాడు ఉంటుంది. ఇక్కడ ఓడిపోయి 1630లో ఓడిపోయిన తర్వాత ఇది కూడా కోల్పోతారు ఈ ప్రాంతం. ఎందుకంటే వాళ్ళు ఇంపార్టెంట్ దేనికి ఇచ్చారంటే బ్రెజిల్ని పరిపాలించడం కోసం ఇంపార్టెంట్ ఇస్తారు, కానీ ఇండియాకి చూపించారు అనమాట. వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించారు. 1661లో పోర్చుగీస్ యువరాణి కెథరిన్ అండ్ బ్రిటిష్ రాజు రాకుమరావు ఉంటారు, రెండో చార్లెస్ వ్యూహం జరుగుతుంది. అప్పుడు ముంబైని అనేది కట్నంగా బ్రిటిష్ రాజుకి ఇచ్చేస్తారు. వీళ్ళు బ్రిటిష్ రాజుకి కట్నంగా పోర్చుగీస్ యువరాణి అండ్ యువరాజు ఇప్పుడు కట్నం ఇవ్వాలిగా పెళ్ళయిన తర్వాత. ఏంటంటే కట్నంగా ఏంటంటే అడుగుతారు అంటే ముంబైని అడిగిన కట్నంగా ఇచ్చేస్తారు. 1666లో చిట్టగాంగ్ ఔరంగజేబ్ సైన్యంతో ఓడిపోతారు. ఈ ప్రాంతం కూడా చిట్టగాంగ్లో ఓడిపోయి చిట్టగాంగ్ అనేది ఇచ్చేస్తారు వాళ్ళని ఔరంగజేబ్కి. అప్పుడు సాల్ శెట్టి అనేది మటావా పిస్వా బాజీరావు ఉంటాడుగా, పిస్వాతో చెడిపోయి సాల్ శెట్టి అనే ప్రాంతాన్ని కూడా కోల్పోతారు. వీళ్ళు అన్నీ కోల్పోతారు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఇక్కడ చూపారు అనమాట. ఇండియాకి పరిపాలించాలని ఇంట్రెస్ట్ చూపారు. ఆపరేషన్ విజయ్ అనేది జరుగుతుంది. ఎప్పుడు 1961లో ఆపరేషన్ విజయ్. నెహ్రూ ప్రధానమంత్రి ఉంటాడు, జేఎన్ చౌదరి ఈయన ఏంటంటే నాయకత్వంలో వహించి ఈ ఆపరేషన్ విజయ్ ద్వారా 1961లో మనం గోవాని ఆక్రమించుకొని వీళ్ళని వెళ్ళగొడతాం. ఎప్పుడు పోర్చుగీస్ వారిని 1961లో. ఇది పోర్చుగీస్ వాళ్ళ హిస్టరీ. ఏంటంటే వీళ్ళు వచ్చింది పోర్చుగీస్ వాళ్ళ హిస్టరీ. ఇది ఫస్ట్ వీడియో. ఓన్లీ యూరోపియన్ రాకాలో పోర్చుగీస్ వారి గురించి జరిగింది. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే 1498 మే 17న వస్తారు. కంపెనీ స్థాపించింది ఏంటంటే 1502. ఏంటంటే రెండోసారి వస్తాడుగా 1502లో. వీళ్ళు ఏంటంటే ఇగో 1498 అండ్ ప్రధాన స్థావరం హెడ్ క్వార్టర్ ఎక్కడంటే వీళ్ళది కొచ్చిన్. ఇంకా ప్రధాన కేంద్రాలు ఏదైనా ఉందంటే గోవా. ఇది గోవాని ఎప్పుడు ఆక్రమించుకోరంటే చెప్పినాక ఎవరు 1510లో ఆక్రమించుకుంటూ కృష్ణదేవరాయల వీళ్ళకి హెల్ప్ చేస్తాడు ఆ గోవా ఆక్రమించడంలో. ఈ గోవాని పరిపాలిస్తున్న అప్పుడు బీజాపూర్ రాజు ఎవరు ఉన్నారంటే యూసఫ్ ఆదిల్ షా అని ఉంటాడు. ఇప్పుడు అర్థమైందా వీళ్ళది.